దయచేసి సహకరించండి. ఒక వరుస క్రమంలో పోవాలి. ఇప్పుడు ఊగా విజయ్ కుమార్ అని చెప్పారు. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు పనులు ఏమన్నాయో जय बोलो गणेश महाराज के जय बोलो गणपति बाप्पा जय बोलो गणेश महाराज के जय महाराज के गणेश महाराज के गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा వైభవంగా ఆకాశాన్ని అంతే విధంగా సంబరాలు కోలాహలంగా నడుస్తుంది. ఇదే సమయంలో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్వాహకులందరికీ అవగాహన కల్పించేందుకు నగరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక రాజధానిగా మనం అంటుంటాం కాబట్టి ఈ నగరంలో జరిగేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాలు చవితి వేడుకలు భక్తిపూరితంగా నిర్వహించుకోవాలని, మండపాల దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కూడా సినిమా పాటలు అశ్లీలమైన నృత్యాలు చేయొద్దని, ఊరేగింపులో బాణాసంచా తీసుకురావద్దని, మొత్తం వేడుకల్లో మత్తు పదార్థాలకు తావే లేదని పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి ఊరేగింపు మార్గాలు అనుసరించి సమయానికి అనుకూలంగా ఆ ఊరేగింపులో చేరుకొని ప్రశాంతంగా వేడుకగా అంగరంగ వైభవంగా ఘనంగా అవిఘ్నంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా 5వ రోజు 7వ రోజు 9వ రోజు 11వ రోజు నిమజ్జనానికి వచ్చేటువంటి విగ్రహాలన్నీ పగటిపూటే వినాయక సాగర్కి చేరుకోవాలని, ఈ విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మేము ద్విచక్ర వాహన ర్యాలీని, మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించుకుంటున్నాం. నియమ నిష్టలతో పవిత్రంగా చేయాలని పిలుపునిస్తున్నాము. ఎందుకంటే గణనాథునికి ఈ సినిమా పాటలంటే ఇష్టం లేదు, ఆది దేవునికి అశ్లీలమైన నృత్యాలు అస్సలే ఇష్టం ఉండదు. పవిత్రమైనటువంటి మనస్సుతో పూజ చేసిన వారికి మాత్రమే వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పార్వతీ పుత్రుని యొక్క అనుగ్రహం కోసం పర్యావరణ హితమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తిపూరితమైన పండుగ చేసుకుందామని అవగాహన కల్పిస్తే ప్రయత్నం. నిన్న ఘనంగా వినాయక చవితి మహోత్సవాలని ఇటు తిరుపతిలోనే కాదు భారతదేశం మొత్తం కూడా అంగరంగ వైభవంగా భారతదేశంలో హిందువులకు మొదలయ్యే తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఏదైతే వినాయక సాగర్ దగ్గర గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఇండ్లల్లో వినాయకుని పూజించి ఆ విగ్రహాలని వినాయక సాగర్లో కలపడానికి వచ్చిన వారికి అందరికీ కూడా సకల సౌకర్యాలను గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో అటు తిరుపతిలోని టీటీడీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పోలీసు వారి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక బైక్ ర్యాలీ ఏదైతే గణేష్ విగ్రహాలను ఉంచి యువత అంతా కూడా ఒక ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక సందేశాన్ని, ఏదైతే భక్తిభావంతో ఉన్న పాటలను తప్ప సినిమా పాటల్ని కొంచెం వేరే సాహిత్యం ఉన్న పాటలన్నింటినీ కూడా అవాయిడ్ చేసి భక్తిభావంతో ఉన్నటువంటి పాటలనే అక్కడ మొదలుపెట్టి గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో పూజలు నిర్వహించాలన్న ఒక సందేశాన్ని తిరుపతిలో ప్రజలందరికీ కూడా ఇవ్వడానికి ఒక బైక్ ర్యాలీని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతోంది వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో.